హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మనకి ఈ రోజు అయితే కనుకండి రేషన్ కార్డ్ సర్వర్ గురించి అందరూ ఎదురు చూస్తున్నారు కదండి. ఎందుకంటే రేషన్ కార్డు కొత్తగా అప్లై చేసుకోవడానికి గానీ, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి గానీ, లేదా మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు కార్డు నుంచి తీసేయడానికి గానీ, లేదా వేరే ఏ ఇతర కారణాల వల్ల అంటే డెత్ వలన గానీ, మరి ఏ ఇతర కారణాల వల్ల గానీ, అంటే ఇన్కమ్ ట్యాక్స్ వలన గానీ, లేక కారు అంటే వెహికల్ 4 వీలర్ ఉండడం వల్ల గానీ కార్డ్ నుంచి డిలీట్ చేయాలంటే స్ప్లిట్ చేసేయాలి ఎవరినైనా అన్న ఆప్షన్ గురించి, అలాగే కరెక్షన్స్ ఏమంటే కరెక్షన్స్ గురించి, యాడింగ్ గురించి చాలా మంది ఎదురు చూస్తున్నారు కదండి. దాని గురించి అయితే కనుక మనకు ఒక చిన్న అప్డేట్ వచ్చిందండి. అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ అండి. ఒక లైక్ ఇచ్చారనుకోండి ఎన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకురాగలుగుతాం అన్నమాట. అయితే రేషన్ కార్డు, ఈ కొత్త రేషన్ కార్డు ఎవరికి ఇస్తారు? మీ సేవా సెంటర్స్ కి ఇస్తారా, లేకపోతే సచివాలయాలకు ఇస్తారా అని కూడా ఒక డౌట్ మాట అండి. ఎందుకంటే గత ప్రభుత్వం ముందు ప్రభుత్వంలో అయితే కనుక రేషన్ కార్డ్ సర్వరు మీ సేవా సెంటర్స్ కి మాత్రమే ఉండేది మాట అండి. అవి స్ప్లిట్ చేయడానికైనా, యాడ్ చేయడానికైనా, అలాగే డిలీట్ చేయడానికైనా, కొత్తగా అప్లై చేయడానికైనా సరే. కొత్తగా అప్లై చేయడానికి అన్నది అయితే కనుక ఇవ్వలేదు, ఫస్ట్ ఇచ్చారు తర్వాత తీశారన్నమాట అండి. కానీ గత ప్రభుత్వం అయితే కనుక మీ సేవా సెంటర్స్ నుంచి ఈ ఆప్షన్ అయితే పూర్తిగా తొలగించేశారన్నమాట అండి. మీ సేవా సర్వీసెస్ నుంచి ఫస్ట్ గా తీసేసిన సర్వీస్ రేషన్ కార్డ్ సర్వీస్ మాట అండి. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ సేవా పోర్టల్ అంటే సచివాలయంలో ఏ సర్వీసెస్ అయితే ఏపీ సేవా పోర్టల్లో చేస్తున్నారో అవే సర్వీసెస్ ని మీ సేవా సెంటర్స్ కి కూడా లాగిన్ ఐడీస్ ఇచ్చి వాటిలోనే చేసే విధంగా చేయడం అయితే జరిగిందండి. ఇప్పుడు మీ సేవా సెంటర్స్ కూడా అలాగే సచివాలయంలో ఏ సర్వీసెస్ అయితే చేస్తున్నారో మీ సేవా సెంటర్స్ లో కూడా అవే సర్వీసెస్ చేస్తున్నారు అన్నమాట అండి. అయితే ఇప్పుడు రేషన్ కార్డ్ సర్వర్ అయితే కనుక లాస్ట్ టైం ఒకసారి అలా పెట్టి మాట అంటే సివిల్ సప్లై అని అనేసి ఆప్షన్ ఉందన్నమాట అండి. పెట్టి దాని కిందన ఫస్ట్ ఏంటంటే న్యూ రేషన్ కార్డ్ గురించి, అలాగే స్ప్లిట్ ఆప్షన్ గురించి పెట్టి తీసేశారన్నమాట అండి. మళ్ళీ అలాగే నిన్న కూడా సివిల్ పెట్టి ఒకటేమో కొత్తగా రేషన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి, ఇంకోటేమో స్ప్లిట్ ఆప్షన్స్ మాట అండి. అంటే స్ప్లిట్ అంటే చెప్పాను కదండి, రేషన్ కార్డ్ నుంచి తొలగించేయడం అన్నమాట, స్ప్లిట్ చేసేయడం అన్నమాట ఎవరినైనా సరే ఆ ఆప్షన్. అలాగే ఎఫ్బి అంటే రేషన్ కార్డు మన రేషన్ ఇవి ఉన్నాయి కదండి షాప్స్, ఆ షాప్స్ రెన్యువల్స్ కూడా పెట్టారన్నమాట అండి. ఈ 3 ఆప్షన్స్ అయితే కనుక పెట్టడం జరిగింది. పెట్టి మళ్ళీ తీసారు. ఎందుకంటే కనుక గవర్నమెంట్ సర్వర్స్ అసలు ఒకసారి ఆప్షన్ పెట్టిన తర్వాత అది ఎలా పనిచేస్తుందో, ఎలా వర్క్ అవుతుందో దాన్ని అని చూడడానికి పెట్టి తీసేస్తుంటారు అన్నమాట అండి. సో దానిని బట్టి అయితే కనుక ఇక రేషన్ కార్డుకి కొత్తగా అప్లై చేసుకోవాలన్నా, అలాగే మీరు ఏవైనా స్ప్లిట్ ఆప్షన్స్ ఏవైనా రేషన్ కార్డులో చేయాలన్నా సరే సచివాలయంలోని మీ సేవలోని రెండాట్లో కూడా ఇక అవుతాయని కూడా కాస్త అయితే కనుక మనకి క్లారిటీ వచ్చిందండి. మరి కొత్తగా అప్లై చేయాలంటే ఏ డాక్యుమెంట్స్ ఉండాలి? ఇది వరకు మనం చాలా వీడియోస్ లో చెప్పుకున్నామండి. మళ్ళీ తెలియని వారు ఎవరైనా ఉంటే కనుక చెప్తున్నాను. వాళ్ళకి అందరివి కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరివి కూడా అంటే న్యూ రేషన్ కార్డు కోసం ఫ్యామిలీ మెంబర్స్ అందరివి ఆధార్ కార్డ్స్ ఉండాలి. ఇది వరకు గత ప్రభుత్వంలో అయితే కనుక ఇండివిజువల్ ఫొటోస్ వచ్చేవండి. కానీ అయితే కనుక కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వము అధికారం ఉన్నప్పుడు అయితే కనుక ఫ్యామిలీ ఫోటోలు పెట్టి తీసేవాళ్ళు. మరి ఇప్పుడు కూడా మళ్ళీ ఫ్యామిలీ ఫొటోసే రావచ్చు, లేదా ఆధార్ అనుసంధానం కనుక ఆధార్ ఫొటోస్ అయినా రావచ్చు అన్నమాట అండి. ఎందుకైనా మంచిది ఫ్యామిలీ ఫోటో తీసుకుని ఉంచుకోవాలి. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళైతే మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంచుకోవాలి, ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, అలాగే ఆధార్ కార్డు పెడుతున్నారు కనుక అడ్రస్ ప్రూఫ్ కింద, ఐడి ప్రూఫ్ కింద ఓటర్ ఐడి గానీ, డ్రైవింగ్ లైసెన్స్ గానీ ఇలా ఏదైనా ఇవ్వాలన్నమాట అండి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే ఇన్కమ్, మీ ఇన్కమ్ ఎంత అనేది అంటే ఇన్కమ్ బట్టి రేషన్ కార్డు మనకి అన్నది ఇస్తారు కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా పెట్టుకుని రెడీగా ఉంచుకోండి ప్రతి ఒక్కరు కూడా. పిల్లలు అయితే కనుక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఇవ్వండి. పెద్దవాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఉండవు కనుక వాళ్ళు ఆధార్ కార్డు, పాన్ కార్డులో ఒకేలా ఉండాలి. ఇంకా ఏంటంటే ఒక నోటరీ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది అన్నమాట అండి. వీటన్నిటితో పాటు మీ ఆధార్ హిస్టరీస్ కూడా ఇవ్వాలన్నమాట. ఎందుకంటే మీరు డేట్ ఆఫ్ బర్త్స్ ఏమైనా మార్చారో లేదో, మీ అడ్రస్ తాలూకు అన్ని చూడాలంటే కనుక ఆధార్ హిస్టరీ కంపల్సరీ ఉండాలన్నమాట అండి. ఇవి మీరు తప్పకుండా ఉండవలసినవి అన్నమాట. మరి స్ప్లిట్ చేయాలంటే కనుక స్ప్లిట్ చేయాలన్నా కూడా ఎందుకు స్ప్లిట్ చేస్తున్నారు? చనిపోతే కనుక డెత్ సర్టిఫికేట్, పెళ్లి అయితే కనుక మ్యారేజ్ సర్టిఫికేట్, ఇలాగా వీటన్నిటితో పాటు యాడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అండి. ఇక రేషన్ కార్డు ఎక్కడ అప్లై చేయాలి అన్న ఆలోచన అయితే ఇంకా వదులుకోండి. మీ సేవా సెంటర్స్ గానీ, సచివాలయం గానీ ఎక్కడైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసుకోండి. మళ్ళీ రేషన్ కార్డ్ సర్వర్ ఓపెన్ అయిందంటే ఇంకా పెట్టి తీసేస్తున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా స్టాండర్డ్ గా నిలబడగానే సర్వర్ మీకు మళ్ళీ నేను వీడియోతో మీ ముందుకు వస్తానండి.
ఇక అతి త్వరలోనే ఇంకా డేస్ ఇంకా కొన్ని రోజుల్లో అంతే మరికొన్ని రోజుల్లో మీకు రేషన్ కార్డ్ సర్వర్ మీ ముందుకు రాబోతుంది అన్నమాట. సో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళందరికీ కూడా ఇది సెండ్ చేయండి.